అపర్ణ ఇంట్లో అందరితో చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నా కొడుకు కోడలు అప్పు తీర్చడానికి ఎంతో కష్టపడ్డారు. ఇంటి పరువు నిలబెట్టడానికి ఇంట్లో ఖర్చులు తగ్గించి అందరితో మాటలు పడ్డారు, అవమానపడ్డారు. అయినా ఈరోజు దేవుడి దయ వల్ల సమస్య తీరిపోయింది. ఇప్పుడు ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయినాయి కదా అని అంటూ ఉంటుంది. ఇక సీతారామయ్య అయితే, లేదమ్మా, సమస్య అలాగే ఉంది. నా కుటుంబం సంతోషంగా ఉండాలనుకున్నాను. అందుకోసం కావలసినంత ఆస్తిని సంపాదించాను. అందరూ కలిసిమెలిసి ఉమ్మడిగా ఆ ఆస్తిని అనుభవించాలనుకున్నాను. కానీ కొందరిలో స్వార్థం ప్రవేశించింది. నేను, నా భర్త, నా బిడ్డ అన్న స్వార్థంతో బంధాల్ని, అనుబంధాల్ని వదిలేసి ఆస్తిని ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ ఇంట్లో కాలు పెట్టేసరికి జరుగుతున్న గొడవలు చూసి నా మనసు విరిగిపోయింది. నా ఇద్దరు కొడుకులు రామలక్ష్మణులా ఉండాలనుకున్నాను. కానీ ప్రకాశం కూడా మారిపోయాడు. తను కూడా ఆస్తిని ప్రేమించాలనుకున్నాడు. కోర్టులో కేసు వేయాలనుకున్నాడు. విడిపోయి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇక నా మనసు విరిగిపోయిందమ్మా. ఈ ఆస్తిని ముక్కలు చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తాను, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే, ఒకరిద్దరి స్వార్థం కోసం కుటుంబాన్ని విడగొట్టి ఆస్తిని ముక్కలు చేయడం నాకు ఇష్టం లేదు బావా, మరొకసారి ఆలోచించు అని చెప్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే, అవును తాతయ్య, మన కుటుంబం అంటే అందరికీ ఆదర్శం. అలాంటి మనమే విడిపోతే ఇక మన కుటుంబానికి విలువేముంటుంది అని అంటూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే, మరొకసారి ఆలోచించడం నాన్న, ప్రకాశం అమాయకుడు, ఆస్తిని నిలుపుకోలేకపోతే తర్వాత ఇబ్బందులు పడతాడు అని చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే, కుటుంబాన్ని విడగొట్టి ఆస్తుల్ని ముక్కలు చేయడం నాకు ఇష్టం లేదు తాతయ్య, మనందరం కలిసే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు వాటాలు వేయడం తప్పనిసరి అయితే మాకు మాత్రం వాటాలు వేయొద్దు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి అపర్ణ, రాజ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక సీతారామయ్య అయితే, చాలా మంచి మాట చెప్పావమ్మా. ఆస్తి కావాలనుకున్న వాళ్ళకి ఎవరి వాటా వాళ్ళకి ఇస్తాను. తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళొచ్చు. నేను, చిట్టి మాత్రం మీ దగ్గరే ఉంటాం. నేను ముందు పోతే చిట్టికి ఏమవుతుందన్న బెంగ నాకుండదు. చిట్టి ముందు పోతే నాకేమవుతుందన్న బెంగ తనకుండదు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో ఒక్కసారిగా ప్రకాశం ఎమోషన్ అయిపోతాడు. ఇక వెంటనే సీతారామయ్య కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి నాన్న, నా భార్య మాటలు విని రాజు, కావ్యని అపార్థం చేసుకున్నాను. ఆస్తి కోసం కోర్టు దాకా వెళ్ళబోయాను. ఆస్తిలో నాకు వాటా ఏం అవసరం లేదు నాన్న, మేము ఎక్కడికి వెళ్ళం, అందరం కలిసి ఇక్కడే ఉందాము అని చెప్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక సీతారామయ్య అయితే, సరేలే ప్రకాశం, అలాగే, కాకపోతే అప్పుని కోడలుగా ఒప్పుకొని కళ్యాణ్ని, అప్పుని ఇంటికి తీసుకొస్తే సంతోషిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే, ఈ ముసలాడు ఆస్తి పనిచేస్తాడనుకుంటే మళ్ళీ అందరూ కలిసిపోతున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక కావ్య ఇంటికి వచ్చిన అప్పుకి, కళ్యాణ్కి దిష్టి తీసి సంతోషంగా వాళ్ళిద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా అప్పు, కళ్యాణ్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఇందిరాదేవి అయితే సీతారామయ్యతో చెప్తూ ఉంటుంది, ఈ రుద్రాణి ఇంట్లో అందరి మనసుల్లో విషాన్ని నింపాలని చాలా ప్రయత్నాలు చేసింది. తులసి వనం లాంటి మన ఇంట్లో కలుపు మొక్కగా పెరిగిన ఈ రుద్రాణిని పీకి పారేద్దాం బావా, ఈ రుద్రాణిని, రాహుల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడదాం అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో ఒక్కసారిగా రుద్రాణి, రాహుల్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.